వేడన్నం మీద నెయ్యి పోసినట్టు కొంచెమన్నా వేడన్నం మీద నెయ్యి పోస్తే నెయ్యి పోసినట్టే ఉండాలి తప్ప మరి ఇప్పుడు అట్లలాగా చప్పట్లు కొడతాము మనం అట్లా కాకుండా కొంచెం ఆవేశం ఉండాలి. అయితే ఆవేశం ఒక ఆలోచనాబద్ధమైన ఆవేశంగా ఉండాలి. అది చెబితే అది వినగానే నిజమే అనిపించినట్టుగా ఉండాలి. అలా ఒక్క మాట చెప్తాను. వాడు నేను హర్మన్ గారు, వాడు నేను మీ ఇష్టం వచ్చిన అనుకోండి. వాడు ఎవడో పలానా పేరు చెప్పలే. వాడు నేను బద్ధ వ్యతిరేకులం కానీ స్నేహితులం. నేను మనిషి గురించి మాట్లాడతా అన్నప్పుడల్లా వాడు దైవం గురించి మాట్లాడతాడు. వాడు నాతో దేవుడి గురించి మాట్లాడినప్పుడల్లా నేను మనిషి గురించి మాట్లాడతాను. వాడు ఇప్పుడు దేవాలయంలో పూజారయ్యాడు, నేను ఇప్పుడు ఉలి చేత పట్టిన శిల్పినయ్యాను. వాడేమో దేవుడు మనిషిని పుట్టించాడంటాడు, నేనేమో మనిషే దేవుణ్ణి పుట్టించాడంటాను. ఏదైనా మేము చిన్ననాటి స్నేహితులం కదా, ఏదేమైనా మేము చిన్ననాటి స్నేహితులం కదా. అందుకేనేమో వాడు నేను మలిచిన శిల్పాన్ని ఇక్కడ ఒక కొసమెరుపుతుంది అన్నమాట, షాక్. వాడు నేను మలిచిన శిల్పాన్ని, ఇక్కడ నేను అంటే ఒక కార్మికుడు, కర్షకుడు, పంచముడు, దళితుడు, వీళ్ళు రకరకాల పేరు పెట్టినారే, శ్రమజీవుడు ఉందా. నేను మలిచిన శిల్పాన్ని వాడు దైవంగా పూజిస్తున్నాడు.